సరే, ఈ ఫిల్లీస్ బాల్ స్నాచింగ్ గొడవ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇదంతా జరిగింది సెప్టెంబర్ 5న ఫిలడెల్ఫియా ఫిలీస్ ఇంకా మయామీ మార్లిన్స్ మధ్య జరిగిన బేస్బాల్ గేమ్లో అండి. అక్కడ ఏం జరిగిందంటే, ఒక మహిళ ఒక చిన్న పిల్లాడి చేతిలో ఉన్న హోమ్ రన్ బంతిని, అది వాడి పుట్టినరోజు గిఫ్ట్ అంట, లాక్కోవడం వీడియో తీశారు. అది కాస్త ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది, పెద్ద రచ్చే అయింది. సరే, మొదటి విషయం ఏంటంటే అసలు ఏం జరిగిందక్కడ. ఫిలీస్ ప్లేయర్ హ్యారిసన్ బార్డర్ కొట్టిన హోమ్ రన్ బాల్ను డ్రూ ఫెల్ట్వెల్ అనే తండ్రి పట్టుకుని తన 10ఏళ్ల కొడుకు లింకన్కి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు. అంతే, వెంటనే ఫిలీస్ జెర్సీ వేసుకున్న ఓ మహిళ వచ్చి అది నా బాల్ అని గొడవపడి బలవంతంగా లాగేసుకుంది. ఆ వీడియో చూసారా? క్షణాల్లో వైరల్. ఆమెను ఆన్లైన్లో ఫిలీస్ కరెన్ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే మీకు తెలుసు కదా, కొంచెం దూకుడుగా నాకే హక్కుంది అన్నట్టు ప్రవర్తించేవాళ్ళని అలా అంటారు. సోషల్ మీడియాలో ఇక మీమ్స్, జోకులు, స్టేడియంలో అయితే ఆమెను చూసి అరుపులు. ఇక రెండోది ఆ తర్వాత ఏమైంది, పాపం ఆ పిల్లాడు లింకన్ చాలా బాధపడ్డాడు. కాని మంచి విషయమేంటంటే ప్లేయర్ బార్డర్ అతన్ని కలిసి సైన్ చేసిన బ్యాట్ ఇచ్చాడు. మార్లిన్స్ వాళ్లు కూడా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. అయితే ఈ గందరగోళంలో సంబంధం లేని ఇద్దరు మహిళల్ని ఆమె అనుకుని ఆన్లైన్లో టార్గెట్ చేశారు. ఇది అస్సలు బాలేదు కదా. ఆన్లైన్లో ఎంత త్వరగా తప్పులు జరుగుతాయో చూడండి. ఇక ఆ మహిళ క్షమాపణ చెప్పిందనో, ఉద్యోగం పోయిందనో వచ్చిన వార్తలన్నీ అబద్ధాలే. అవి ఉత్త పుకారులు. చూడటానికి చిన్న గొడవే అనిపించినా ఈ బేస్బాల్ వివాదం చూడండి, ఫ్యాన్స్ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆన్లైన్ రియాక్షన్స్ ఎంత వేగంగా వస్తాయి, తప్పుడు సమాచారం ఎంత ఈజీగా వ్యాపిస్తుందో మనకు మళ్లీ గుర్తుచేసింది.